హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో గారెలు, అదేనండి అలసందలతో గారెలు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి నేను ఆల్రెడీ 1 అవర్ ముందే పెట్టి వాష్ చేసి మంచిగా పెట్టానమాట. సో వీటిని చేతితో ఇట్లా అంటే తినిగిపోయేలాగా నాని ఉండాలన్నమాట. సో ఆల్మోస్ట్ పప్పు మొత్తం నానిపోయింది. పప్పుని కొద్దిగా మిక్సీకి వేసుకుంటూ కచ్చాపచ్చగా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లము, వెల్లిపాయ, పచ్చిమిర్చి. ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే గారెలు అంత టేస్ట్గా ఉంటాయి. అండ్ సాల్ట్ నేను కొద్దిగా వేసాను. నేను కలుపుకునేటప్పుడు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకుంటా. అండ్ అలాగే జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక పేస్ట్ లాగా ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న బొబ్బర్ల పిండిలో కలిపి టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి, కారం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఇలా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాతకి ఒకసారి ఉప్పు, కారం టేస్ట్ చూసుకోండి. సరిపోయిందని అనుకుంటే పర్వాలేదు, లేకపోతే కొద్దిగా పట్టుద్ది అని అనుకుంటే ఈ టైంలోనే వేసుకోవాలి. అలాగే మనకి నచ్చిన కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట గారెలు. సో నా దగ్గర కొత్తిమీర ఉంటే నేను కొత్తిమీర వేసా. ఇలా తర్వాతకి ఒక పక్కన కళాయి పెట్టేసి ఆయిల్ పోసి నేను స్టవ్ ముట్టించేసా ఆల్రెడీ. సో ఆయిల్ కాగిన వెంటనే ఇలా కొద్దిగా పిండి తీసుకొని చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ గారెని ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ బాగా కాగి ఉండాలన్నమాట. సో ఇలా 1 by 1 వేసుకున్న తర్వాతకి ఆ మూకుట్లో ఎన్ని పడతాయో అన్ని గారెలు వేసుకోవాలి. తర్వాతకి మళ్ళీ కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇలా 1 సైడ్ ఎర్రగా వేగిన తర్వాతకి టర్న్ చేసుకోవాలి. సో గారెలు కాగినాయి చూసారా? పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంత పఫీగా వచ్చిందో గారె. ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది అండ్ హెల్తీకి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. నేను మా పిల్లలకి ఇలాగే చేసి పెడతా. బొబ్బర్లనే కాదు, పెసర్లతో కూడా చేసుకోవచ్చు. సైడ్కి ఆనియన్తో గార్నిష్ చేసుకుని తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అనే ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.